కోయ ప్రజలకి కాకతీయ రాజులకి మధ్య జరిగే భీకర యుద్ధంలో కోయ ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోతారు. మరికొంత సమయం గడిచేసరికి మేడారం రాజు అయిన పగిడిద్దరాజు అలాగే సారలమ్మ నాగులమ్మ వీరంతా కూడా యుద్ధంలో చనిపోతారు. వీరందరి మరణ వార్త విన్న జంపన్న కూడా ఈ అవమానాన్ని తట్టుకోలేక తన ప్రాణాలు కాకతీయుల చేతిలో పోవడాన్ని ఇష్టపడక పక్కనే ఉన్న సంపంగి వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలు వదులుతాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సంపంగ వాగుని జంపన్న వాగుగా పిలవడం ప్రారంభమైంది. తన కుటుంబంలోని వారంతా చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క ఏమాత్రం వెనుదిరగక తన శక్తి మేర ఒక కాళీమాతలా విజృంభించి శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఇలా సైన్యంతో యుద్ధం చేస్తుండగా వెనుక నుండి ఒక సైనికుడు దొంగచాటుగా వచ్చి సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తారు. దానితో సమ్మక్క ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అలా రక్తం కారుకుతుండగానే ఆమె దగ్గరలో ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్ళిపోతుంది. గాయాల పాలైన సమ్మక్కను వెతుక్కుంటూ గూడెం వాసులు ఆ అడవిలోకి వెళ్ళగా ఒక గుట్టపై ఉన్న నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరణి కనిపిస్తుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇదే గుట్టపై ఇదే స్థానంలో సమ్మక్క పుట్టింది. నేడు అదే స్థానంలో ఆమె ఒక కుంకుమ భరణిలాగా మారి అదృశ్యమైపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన గిరిజన ప్రజలకు ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. అదేమిటంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా మారి రాజ్యాన్ని పరిపాలించాలని, ఇక్కడ 2 గద్దెలు కట్టి ఉత్సవాలు జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఈ మాటలు ఆకాశం నుండి వినిపించాయి. ఈ మాటలు విన్న గిరిజనులు అమ్మ ఆదేశంగా భావించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు కూడా సమ్మక్క భక్తునిగా మారిపోయి కప్పాన్ని రద్దు చేసి ఎక్కడైతే సమ్మక్క ఒక కుంకుమ భరణిగా మారిందో అక్కడ 2 గద్దెలను కట్టించి ఆ ప్రాంతంలో 2 ఏళ్లకు ఒకసారి జాతరను నిర్వహించడం ప్రారంభించాడు. అలా ఈ సమ్మక్క సారక్క జాతర అనేది మేడారంలో ప్రారంభమై నేటికి రావడం జరిగింది.